హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి ఎండి యునాని. నా క్లినిక్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, సెక్జువల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చినా దానికి ట్రీట్మెంట్ ఇస్తానండి. సార్, హస్తప్రయోగం, సెక్స్ రెండు ఒకటేనా? ఆరోగ్యానికి ఏది శ్రేయస్కరం సార్? బ్రదర్ అడిగిన క్వశ్చన్ అయినది కాదు, మా కామెంట్స్ వచ్చిన క్వశ్చన్ ఇది. హస్తప్రయోగము, సెక్స్ బోత్ ఆర్ సేమా కాదా? చాలా మంది డాక్టర్లు ఈ మధ్యకాలంలో హస్తప్రయోగం, సెక్స్ రెండు సేమ్ అంటారు. కాదు. ఎందుకు కాదంటే, అంగము అనుకోండి, దీని ఆకారం చాలా సున్నితమైంది. దీంట్లో ఏముంటుంది, లోన అంగం లోపల సాఫ్ట్ మజల్స్ ఉంటాయి, అక్కడ టిష్యూస్ ఉన్నాయి, ఎండోథెలియల్ టిష్యూస్. దాంట్లో బ్లడ్ వచ్చి అంగం ఫుల్ నిండాక ఇలా ఉన్న అంగం ఇలా లేచిన పడుతుంది. చాలా సున్నితమైన పార్ట్. దీనికి ఏం చేశాడు దేవుడు? యోని కోసం సృష్టించాడు. ఒకటి మూత్రం పోయాలి, రెండోది సెక్స్ చేయాలి. యోనిలో చాలా సేఫ్గా ఉంటుంది అంగం. ఎందుకంటే దాంట్లో యోని లోపల మెత్తటి కండరాలు ఉంటాయి, అక్కడ లూబ్రికెంట్స్ ఉంటాయి, రసాలు ఊరుతుంటాయి. మనం ఇలా స్ట్రోక్లు ఇచ్చేటప్పుడు అలా ఈజీగా జరుకులు ఇవ్వచ్చు, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎంత బిగించుకోవాలి అంతే బిగించుకుంటుంది. అది కూడా యోని కదలదు, ఇదే కదులుతుంటుంది. అన్ని సమకూర్చాడు. చేతిలో ఏం లేదు. హస్తప్రయోగం చేసేటప్పుడు ఏమవుతుంది, ఈ అంగం తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, మనం ఫిక్స్ చేసుకుంటాం, గట్టిగా పడుకుంటాం. గ్రిప్ ఇచ్చారు, అంగం ఆకారం పాడవుతుంటుంది. రెండోది, ఇక్కడ సాఫ్ట్ మజిల్స్ లేవు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ లేదు, ఇక్కడ లూబ్రికెంట్స్ లేవు. పైగా ఇక్కడ చేయి ఊగుతుంది, అంగం అలాగే ఒకే చోట ఉంది. ఇక్కడ సెక్స్ లో అంగం ఊగుతుంది, యోని ఒకే చోట ఉంది, ఇక్కడ అంగం ఒకే చోట ఉంది, చేయి ఊగుతుంది. ఇది భిన్నం. హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నం కాబట్టి హస్తప్రయోగం చేసే వాళ్లలో అంగం ఆకారం పాడవుతుంది, అంగ స్తంభన సమస్య వస్తుంది, టైమింగ్ కూడా తగ్గిపోతుంది. అది కూడా కాన్ఫిడెన్స్, పేషెంట్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గి, పెళ్లి కాక ముందు హస్తప్రయోగం చేసిన పేషెంట్ పెళ్ళైన తర్వాత సెక్స్ కోసం చాలా బాధపడాల్సి వస్తుంటుంది. చాలా సందర్భాల్లో ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, సెన్సిటివ్ పెనిస్, ప్రీకమ్ అనే సమస్యలన్నీ పైకి వచ్చి పడతాయి. అప్పుడు పెళ్లికి వెళ్ళాలంటే భయం. ఒకవేళ పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, సెక్స్ లో సామర్థ్యం తగ్గి గొడవలు మొదలవుతాయి. కాబట్టి మీకు హస్తప్రయోగం చేసే అలవాటు ఉంటే తక్షణం ఆపండి, అది ప్రకృతికి భిన్నం. మీరు ఒకవేళ హస్తప్రయోగం చేసుకొని మీకు ఇబ్బందులు వచ్చేసాయి, సామర్థ్యం తగ్గింది, సెక్స్ లో టైమింగ్ తగ్గింది, మీరు వరల్డ్ ఎక్కడ ఉన్నా ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో సంప్రదించండి. లేదా దగ్గరలో ఉంటే నాతో నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకుని సమస్యతో బయటపడవచ్చు. అప్పుడు ఎవరికి సరే.